ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త. తపాలా శాఖ 30,000కు పైగా ఉద్యోగాలను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలను ఎలా అప్లై చేసుకోవాలి, దరఖాస్తు ఫీజు ఏంటి, కావాల్సిన విద్యా అర్హతలు ఏంటి, పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై విధానం ఏ విధంగా ఉంటుందో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. భారత తపాలా శాఖ గ్రామీణ డక్ సేవకులకు సేవ చేయాలనుకునే వ్యక్తుల కోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రకటించింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో 30,000కు పైగా ఖాళీలను భర్తీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ 2024 జూలై 15 నుంచి ప్రారంభం కానుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రోత్సహించబడ్డారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఇంకా ప్రచురింపబడలేదు. ఆధారిత అప్లికేషన్ విండోను యాక్టివేట్ చేసినప్పుడు అభ్యర్థులు పోస్టుల గ్రామీణ డాక్ సేవక్స్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ఫామ్ ను తప్పనిసరిగా పూరించాలి. పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు తప్పనిసరిగా విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. పోస్టల్ డిపార్ట్మెంట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2024 వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇండియన్ పోస్ట్, నేమ్ ఆఫ్ ద పోస్ట్ గ్రామీణ డక్ సేవక్ జీడీఎస్, నేమ్ ఆఫ్ ద పోస్ట్ వేకెన్సీస్ 30,000+. అప్లికేషన్ మోడ్ ఆన్లైన్, స్టార్టింగ్ డేట్ టు అప్లై 15th July 2024 ఆన్వర్డ్. నేమ్ ఆఫ్ ద సర్కిల్ 23 అఫీషియల్ వెబ్సైట్ టు అప్లై ఇండియన్ పోస్ట్ జీడీఎస్ online.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్లు స్వీకరించబడతాయి. ఈ జీడీఎస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తుదారులకు వయో పరిమితి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య నిర్ణయించబడింది. వయో పరిమితిని నిర్ణయించడానికి కట్ ఆఫ్ తేదీ వివరణాత్మకంగా నోటిఫికేషన్ లో పేర్కొనబడింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. పోస్టల్ రిక్రూట్మెంట్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ మరియు అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 100 రూపాయలు అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ మరియు మహిళలు వంటి ఇతర వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. విభిన్న నేపథ్యాల నుండి దరఖాస్తులను ప్రోత్సహించడానికి ఈ ఫీజు నిర్మాణం రూపొందించబడింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చివరి తేదీ ఇండియా పోస్ట్ ఆఫీస్ జీడీఎస్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ జూలై 15 నుంచి ప్రారంభం కాబోతుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీకి సంబంధించి అప్డేట్ల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు. ఉద్యోగాలకు ఎంపిక విధానం 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది. 10వ తరగతి పరీక్షల్లో అభ్యర్థుల పనితీరు ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు వారి అర్హతను నిర్ధారించడానికి మరియు అందించిన మొత్తం సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించుకోవడానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. ఈ జీడీఎస్ ఉద్యోగాలకు ఆన్లైన్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే అధికారిక వెబ్సైట్ indiapostonline.gov.in అధికారిక వెబ్సైట్ కు వెళ్ళండి. రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి పేరు, పుట్టిన తేదీ, ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ వంటి అవసరమైన వివరాలు పూరించండి. ఫీజు చెల్లింపు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ఉపయోగించి దరఖాస్తు రుసుమును ఆన్లైన్ లో చెల్లించండి. ఈ ఉద్యోగాలకు జూలై 15వ తారీఖు నుంచి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంది కదా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.